జొన్న ఇడ్లీ టమాటో నువ్వుల చట్నీ చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, ఈరోజు మనము జొన్న ఇడ్లీ నువ్వుల టమాటో చట్నీ చేసుకుందాము. కాంబినేషన్ చాలా బాగుంటుంది. జొన్నలు మినపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాను. రుబ్బుకున్నాక ఒక 2-3 గంటలు అలాగనే పెట్టాను మూత పెట్టి. చూడండి, సాల్ట్ వేసుకొని ఇలా బాగా మెత్తగా నానిపోయింది. ఇడ్లీ ప్లేట్లోకి కొద్దిగా అంత ఆయిల్ అప్లై చేసుకొని, చూడండి ఆయిల్ వేయడం వల్ల ఇలా బాగా మెత్తగా తీయడానికి వస్తాయి అన్నమాట. మనం ఇడ్లీ ప్లేట్లోకి చూడండి ఇలా మరి ఫుల్గా కాకుండా కొద్దిగా ఖాళీ ఉండేటట్లు పోసుకోవాలి. పిండిని ఇలా ఒక్కొక్కటిగా పోసేసుకుందాము. నేనైతే గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బాగా నీళ్ళు మరిగాక ఈ ప్లేట్లను అయితే అందులో పెట్టేసి ఒక 5-6 నిమిషాలు అలాగనే పెట్టేద్దాము. మనం ఈలోపు నువ్వులు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, నువ్వులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి, అందుకని అయితే నువ్వుల చట్నీ చేద్దామనేసి నువ్వులు అయితే ఫ్రై చేసుకున్నాను. నువ్వులు ఫ్రై అయిపోయినాయి కదా, మనమైతే వెల్లుల్లి కొద్దిగా ఫ్రై కానిద్దాము. అందులోనే పచ్చిమిరపకాయలు ఫ్రై కావాలంటే కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు చిటపటలు ఆడతాయి కదా, ఫ్రై అయ్యేటప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన చేతుల మీదకి కానీ ఎగరకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే లాస్ట్లో వేసామంటే మరి మాడిపోకుండా ఉంటుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నువ్వులు ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేనైతే అందులో టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2-3 టమాటాలు అయితే వేసుకున్నాను నేను. చూడండి, ఇలా బాగా మాగిన టమాటాలు అయితే చట్నీ అనేది బాగుంటుంది. నువ్వులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. ఈ టమాటాలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, బాగా చల్లారినాక ఇలా మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు చట్నీ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకున్నాం కదా, అందులోనే పచ్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుండదు, ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే కలిపేసుకున్నాము. మనమైతే ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము. నేనైతే పోపు వేసుకునే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు అందులో కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కినాక 1 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఎండుమిరపకాయలు వేసుకుంటే పోపుకు బాగుంటుంది అనేసి నేనైతే 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే ఒక పచ్చి కరివేపాకు మండ వేసామంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం చట్నీలోకి అయితే పోపు వేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాము. చూడండి, ఇలా స్పూన్తో తీసేసి ఎంతో ఈజీగా వచ్చేస్తున్నాయి. మనము ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తాయి ఇడ్లీలు అయితే. ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. జొన్న ఇడ్లీ నువ్వుల టమాటా చట్నీ చాలా బాగుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంది. అందరూ టిఫిన్ వెరైటీ అంటుంటారు కదా, అలాంటి టైంలో ఇలా చేసుకొని తింటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే నువ్వుల టమాటా చట్నీ, జొన్నల ఇడ్లీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ
జొన్నల ఇడ్లీ నువ్వుల టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.